టీవీ రిపోర్ట్లో ఏపీ అప్డేట్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఓ పినతల్లి దాష్టికానికి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గిరిజన చిన్నారిని ఆమె పరామర్శించారు. ఆ చిన్నారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేవలం ప్రభుత్వం మీద బురద జల్లేందుకే వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటున్న రాయపాటి శైలజతో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చిన్నారి పైన జరిగినటువంటి దాడి ఘటన నేపథ్యంలో ఆ చిన్నారిని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు కూడా పరామర్శించారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఇవాళ గిరిజన చిన్నారి పైన జరిగినటువంటి దాడి పాపను పరామర్శించారు, ఎలా ఉంది పాప బెటర్గానే ఉందండి. ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ అయితే అందుతుంది. అంటే లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అంటే ఈ విషయం విన్న ప్రతి ఒక్కరు కూడా చలించిపోయారు. ఎందుకంటే 10 years బాలిక మీద అలా దాడి చేయటం అనేది ఏ కారణం లేకుండా, ఆధారాలు లేకుండా, ఒక సెల్ ఫోన్ పోయిందని ఆ విషయం మీద ప్రతి ఒక్కరు కూడా చలించిపోయారు. సో అక్కడి నుంచి లోకల్ పిహెచ్సి నుంచి అపోలోకి బెటర్ ట్రీట్మెంట్ కోసమని షిఫ్ట్ చేశారు. సో గవర్నమెంట్ ఇస్ ఆల్సో హస్ టేకెన్ దిస్ అప్, చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ పిల్లకి ఫర్దర్ నీడ్స్ విత్ ట్రీట్మెంట్ ఏదైతే ఇప్పుడు హాస్పిటల్ సపోర్ట్ చేస్తుందో అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ ఎమ్మెల్యే, అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఆ పాప ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే షెల్టర్ ఏమైనా కావాలంటే హోమ్స్ ప్రొవైడ్ చేయటం కానీ ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ అనేది ఆ అమ్మాయికి కల్పించాలనే ఉద్దేశంతో మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ దిస్ ఇస్ వాట్ వీ షుడ్. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో అయితే ఆడపిల్లల మీద, ముఖ్యంగా మైనర్ బాలికల మీద ఎలాంటి అన్యాయం జరిగినా, అగాత్యం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదండి. బికాజ్ ఏ కమ్యూనిటీ అనేది కూడా కాదు, అమ్మాయి ఎవరి మీద దాడి జరిగినా కూడా అది చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటుంది, సీరియస్గా తీసుకుంటుంది. అండ్ ముందు కూడా కొంచెం యాక్షన్ అనేది, పనిష్మెంట్ కూడా వెంటనే స్విఫ్ట్గా, సివియర్గా ఉండాలని చూస్తే ఇంకోసారి మళ్ళీ ఇంకొకళ్ళు ఇలాంటివి చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. సో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. ఏడాది లోపల మహిళలపైన, ఆడపిల్లలపైన దాడులు, అఘాయితాలు ఎక్కువ జరుగుతున్నాయని వైసీపీ అంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తుంది. ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఈరోజు ఇప్పుడు పొలిటికల్గా ఎన్నైనా చేసుకోండి, కానీ ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా ఓ పార్టీని లాగేసుకోవటం, వాస్తవాలు తెలియకుండా. మేము ఇది ఒక 10 days నేను అట్లీస్ట్ ఛార్జ్ తీసుకుని నుంచి చూస్తున్నాను. అక్కడ ఇన్సిడెంట్ జరిగేది ఒకటి, దాని వెంటనే ఒక మీడియా పేపర్లో టీడీపీ నేతలను వేస్తారు, కానీ వాస్తవాల్లోకి వెళ్తే అక్కడ జరిగింది లేదు. సో కేవలం ఏంటంటే ఒక పార్టీ మీద బురద జల్లి, అదే అంటాం, మీరు పొలిటికల్గా ఏమున్నా చేసుకోండి, కానీ మధ్యలో ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల్ని ఇలా ఒక రాజకీయంగా చేసి లేనిపోని అంటే అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు అనుకున్నా. వీఆర్ వెరీ క్లియర్. మహిళా కమిషన్, ఇప్పుడున్న మహిళా కమిషన్ ఇస్ వెరీ క్లియర్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్ వీఆర్ వెరీ క్లియర్ దట్ ఏ పార్టీ అయినా సరే, అది పెద్దవాళ్ళు అయినా, డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక ఆడపిల్ల మీద అన్యాయం జరిగితే మాత్రం యాక్షన్ విల్ బి సివియర్ అనేది మాకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. గత 5 ఏళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అండ్ ఆ కమిషన్ మాత్రం అలా పనిచేయదు. ఇప్పుడు యూ విల్ సీ అ న్యూ కమిషన్. మేము అప్పుడు అనంతపూర్లో జరిగిన ఇష్యూ ఏమన్నారు, పెద్ద హెడ్డింగ్స్ వేశారు టీడీపీ వాళ్ళు. ఏమైందండి? మరి అందరూ జైల్లో ఉన్నారుగా. అంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, నిజంగా టీడీపీ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా జైల్లో వేశారుగా. సో ఊరికే ఏదో పెన్ను పేపర్ ఉంది కదా అని ఇష్టం వచ్చేసి రాయటం, వాస్తవాలు లేకుండా, ఆధారాలు లేకుండా అనేది చాలా తప్పు. మేము అనుకున్నట్టు మేము ఉన్న మాట మీదే నిలబడతాం. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే యాక్షన్ తీసుకోవటం అనేది. చివరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల రక్షణ కోసం మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, మహిళలకు ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి, అదొకటి క్రియేట్ చేయాలి. అది ఎడ్యుకేషన్ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇలాంటివి ఆల్రెడీ ఆ విధంగా వర్క్ చేస్తున్నాం. అవి మనకేమైనా అన్యాయం జరిగితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఓకే మనకు ఉన్నారు, మనం భయపడక్కర్లేదు. భయపడి ఒకరు మనల్ని హింసిస్తే దాన్ని భరించాల్సిన అవసరం లేదనేది ఆ మెసేజ్ మాత్రం చాలా క్లియర్గా తీసుకెళ్తాం. వీ హ్యావ్ 181 1 stop సెంటర్స్ ఉన్నాయి. దే వర్కింగ్ ఇన్ అ బిగ్ వే, ప్రతి జిల్లాలో ఉన్నాయి. సో ఎవరైనా సరే 1 stop 1 center 181కి కాల్ చేస్తే ఏ ఇష్యూ ఉన్నా సరే పోలీసుల సహకారంతో, అక్కడ ఉన్న స్టాఫ్ సహకారంతో డెఫినెట్లీ అన్నీ కూడా చూస్తాం. ఇలాంటి రిపీట్ అవ్వకూడదు అనేది మా కమిషన్ ఉద్దేశం, అలాగే గవర్నమెంట్ ఉద్దేశం. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళా కమిషన్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా రాష్ట్రంలోని మహిళలు, ముఖ్యంగా చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలంలో ఓ గిరిజన చిన్నారి, దాదాపు 10 ఏళ్ల చిన్నారి పైన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి పినతల్లి, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు సెల్ ఫోన్ దొంగలించిందనే నెపంతో ఆ చిన్నారిని తీవ్రంగా
తీవ్రంగా కూడా వాతలు పెట్టి గాయపరిచినటువంటి ఘటన పైన రాయపాటి శైలజతో పాటు స్థానిక నేతలు కూడా వచ్చి ఆ చిన్నారిని పరామర్శించారు. ఆ చిన్నారికి సంబంధించినటువంటి అవసరమైన అన్ని సదుపాయాలు విద్యతో పాటు అన్నీ కూడా తామే ప్రభుత్వం తరపున భరిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద తీసుకుంటే రాష్ట్రంలో మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం గట్టిగానే ముందడుగు వేస్తుందని చెప్పి రాయపాటి శైలజ చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ.